నమస్తే వ్యాస్. మన బాడీలో ఉన్న ప్రతి ఇన్కన్వీనియన్స్కి మెడికల్ షాప్లో ఒక సొల్యూషన్ ఉంటుంది ట్యాబ్లెట్ రూపంలో. కానీ ఆ ట్యాబ్లెట్ వెనకే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ మన ఏన్షియంట్గా ఒక ట్రెడిషన్ ఉంది. బాడీలో చిన్న చిన్న పోస్చర్స్తో బాడీలో ఉన్న ఎయిల్మెంట్స్ అన్నీ మనం క్యూర్ చేసుకోవచ్చు. దాన్నే యోగా అంటాం. చాలామంది కరోనా తర్వాత చాలా బాగా పాటిస్తున్నారు. ర్యాంపెంట్గా పెరిగిపోతున్న పీసీఓఎస్, పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్కి కూడా యోగాలో పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. అండర్లైన్ పర్మనెంట్ సొల్యూషన్. సో దాని గురించి మనం మాట్లాడదాం. అవే కాదు, ఇంకా చాలా వ్యాధుల గురించి, దీర్ఘకాలిక వ్యాధుల గురించి కూడా మనం మాట్లాడదాం. సాహితి గారు వాళ్ళు మనతో ఉన్నారు, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. నమస్తే అండి. నమస్తే. హాయ్. ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, కాస్ట్లీ ఫుడ్ తీసుకోవాలి. దేనికంటే ఏజ్ అవ్వకుండా ఉండాలి. అండ్ పిఆర్పి ట్రీట్మెంట్స్ ఏవేవో ఉన్నాయి యంగ్గా కనిపించడానికి. ఇవన్నీ పెద్ద మార్కెట్, పెద్ద బిజినెస్ నడుస్తుంది. ఇటు పక్కన యోగా. అవేమీ వద్దురా, నెలకి కొంచెం డబ్బులు కట్టు, జస్ట్ నీ ముక్కుకు పని చెప్తాను, నువ్వు యవ్వనంగా కనిపిస్తావు. అవును. ఎట్లా? జస్ట్ శ్వాసతో యంగ్ కావచ్చా? బ్రీతింగ్. ఇప్పుడు చాలా లాజిక్ ఉంటాయి దీనికి వెనకాల, బట్ సింపుల్గా మాట్లాడతాను నేను. అంటే దాంట్లో కూడా వెళ్దాం, లాజిక్కి కూడా వెళ్దాం. ఆసన వెళ్ళినప్పుడు, రోగాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్. జస్ట్ ఇప్పుడు యాంటీ ఏజింగ్ అన్నారు కదా, యోగా చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నన్ను అడుగుతారు. యోగా చేస్తున్నప్పుడు ఆసన ప్రాక్టీస్ అయినా, బ్రీతింగ్ టెక్నిక్స్ అయినా ఏమవుతుంది, నర్వస్ సిస్టమ్కి కూడా చాలా చాలా మంచిది. ఇట్ కామ్స్ డౌన్ నర్వస్ సిస్టమ్ని కూడా. ఎప్పుడైనా సరే కామింగ్ డౌన్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ బాడీ. అండ్ మనకు ఆ కామింగ్ డౌన్తో పాటు బ్రెత్ మీద ఒక కంట్రోల్ రావడం స్టార్ట్ అవుతుంది. వన్స్ యూ గెట్ కంట్రోల్ ఓవర్ యువర్ బ్రెత్, మన లైఫ్ మన మాట వింటుంది సింపుల్ టర్మ్స్లో. దాంట్లో వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ యాంటీ ఏజింగ్. స్లో ఏజింగ్. యాంటీ ఏజింగ్ అంటే స్లో ఏజింగ్. తక్కువ కనిపిస్తాం, ఉన్న దానికంటే డెఫినెట్లీ తక్కువ కనిపిస్తారు. మీరు చాలా మంది యోగా ట్రైనర్స్ చూడండి అలానే కనిపిస్తారు. బ్రీతింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. జస్ట్ బ్రీతింగ్ కరెక్షన్ చేసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మనం ఒక మూడ్లో ఉన్నాం, జస్ట్ కామ్గా నడుస్తుంది స్లోగా, మన బ్రెత్ నార్మల్ ఉంది. బట్ ఇదే మీరు ఒకవేళ సమ్వన్, మీ ఫేవరెట్ పర్సన్, మీరు ఎప్పుడైనా ఎప్పటి నుంచో కలవాలనుకున్న పర్సన్, ఒక యాక్టర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ చేస్తున్నారు, కొంచెం నర్వస్నెస్ ఉంటుంది, అప్పుడు మీ బ్రెత్ ఎలా ఉంటుంది గమనించండి, డిఫరెంట్ ఉంటుంది. చాలా కోపంగా ఉన్నారు మీరు, బ్రెత్ డిఫరెంట్ ఉంటుంది. బాధలో ఉన్నారు, బ్రెత్ డిఫరెంట్ ఉంటుంది. మనం ఒక్కో ఎమోషన్ ఫీల్ అవుతున్నప్పుడు, ఒక్కో మూడ్లో ఉన్నప్పుడు మన బ్రెత్ ఒక్కోలాగా ఉంటుంది. సో మన బ్రెత్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఆటోమేటికలీ మన ఎమోషన్స్ మీద, మన మైండ్ మీద, మన బాడీ మీద, లైఫ్ మీద కంట్రోల్ వస్తుంది. అంటే ఆ బ్రీతింగ్ స్టేబుల్ ఉండాలి అంటారా? బ్రీతింగ్ నార్మల్ ఎప్పుడైనా సరే అబ్డామినల్ బ్రీతింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ us. మనం యూజువల్లీ ఇప్పుడు మనం అంతా ఏం చేస్తాం, షాలో బ్రీతింగ్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి తీసుకుంటాం, జస్ట్ షాలోగా ఇక్కడ నుంచి ఉండాలి అబ్డామినల్ బ్రీతింగ్. సో మనం దానికోసం చేయాల్సింది ఏంటి, రోజు ఒక 10 నిమిషాలు ప్రాణాయామం చేసుకోండి, లేదా 10 నిమిషాలు 20 నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ అనులోమ్ విలోమ్ చేస్తున్నారనుకో, ఇంకొక 10 మినిట్స్ బ్రీతింగ్ మీద ధ్యాస పెట్టి మెడిటేషన్ సెట్. అలా జస్ట్ ఈజీగా. మనకి ఎంత బిజీ లైఫ్ స్టైల్ ఉన్నా సరే, మనం కావాలి అనుకుంటే మన బాడీ, మనం బిజీ ఉండాలనుకున్నా కూడా మన బాడీయే కదా. సో మన బాడీని కొంచెం మనం బాగా చూసుకోవాలి కదా. సో జస్ట్ 20 మినిట్ ప్రాక్టీస్తో కూడా చాలా బాగా చేయవచ్చు. ఇప్పుడైతే లైఫ్ స్పాన్ని ఇయర్స్తో చెప్తున్నాం, ఇన్నేళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు యావరేజ్గా. కానీ పూర్వం మన లైఫ్ స్పాన్ని శ్వాసల్లో కొలిచేవాళ్ళు. అవును. ఇన్ని లక్షల కోట్ల శ్వాసలు ఈజ్ ఈక్వల్ టు అని. అంటే ఇప్పుడు మనం రన్నింగ్ చేసేటప్పుడు మన శ్వాస స్పీడ్ అవుతుంది కదా. అవును. అంటే ఎక్కువ శ్వాస తీసుకుంటే తక్కువ బతుకుతారు, అంటే స్పీడ్ అనేది పెరిగితే లైఫ్ స్పాన్ తగ్గుతుంది అని. ఈజ్ దట్ ట్రూ? యాక్చువల్లీ మనం చూడండి అన్ని రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు రన్నింగ్ చేసేటప్పుడు ఒకలాగా ఉండొచ్చు, జాగింగ్ చేసేటప్పుడు ఒకలా ఉండొచ్చు, ఒక మూడ్ క్యారీ చేసేటప్పుడు, ఒక ఎమోషన్ క్యారీ చేసేటప్పుడు ఒకలా. అందుకనే స్లో బ్రీతింగ్ ప్యాటర్న్ కూడా నేర్చుకొని రోజు జస్ట్ లైక్ వేసారు ఒక 20 మినిట్ ఆ స్లో బ్రీతింగ్ ప్రాక్టీస్ చేసుకుని మనం సార్టెడ్. మనం ఎంత బిజీలో ఉన్నా కామ్ డౌన్ చేస్తూ ఉండాలి మన నర్వస్ సిస్టమ్ అయినా, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని. మనం ఎంత స్లో డౌన్ అవుతా అంత మంచిది. అందుకనే బిజీ లైఫ్ ఎన్ని ఉన్నా బ్రేక్ తీసుకోవాలి, స్లో డౌన్ అవ్వాలి. అప్పుడే మనం మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ స్టైల్ వెళ్ళగలుగుతాం. ఈ బిజీ లైఫ్ స్టైల్ని తట్టుకోగలగాలంటే ఇట్లాంటి ప్రాక్టీస్ చేయాల్సిందే. సో రన్నింగ్ మంచిదా కాదా? మంచిది. రన్నింగ్ డెఫినెట్లీ గుడ్. డిపెండింగ్ ఇప్పుడు సేమ్ అదే రన్నింగ్లో కాకుండా ఎమోషన్, అంటే నెగిటివ్ ఎమోషన్లో మీకు వచ్చి, ఇప్పుడు ఆ బ్రెత్ మీద ఏదైతే ఉందో అది చాలా డిఫరెన్స్ ఉంటుంది. జస్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ డే కోపంలో ఉన్నప్పుడు ఎట్లా వస్తుంది బ్రెత్ అనేది, సేమ్ అదే సంతోషంలో ఉన్నప్పుడు ఎట్లా వస్తుంది బ్రెత్ గమనించుకోండి. సో మీకు అర్థమైపోతుంది. మన బ్రెత్, మన బాడీ టైప్, మన జీన్స్, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళని అరే రన్నింగ్ చాలా మంచిది, రన్నింగ్ చేయండి అంటే కుదరదు. నడుము నొప్పి ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా 70 ఏళ్ళు ఉన్నారు, రన్నింగ్ చేయండి ఇప్పుడు మీకు నడుము నొప్పి మోకాలు నొప్పి ఉంటే ఏంటి అన్నాను అనుకోండి, అలా కుదురుతుందా? సో డిపెండింగ్ ఆన్ యువర్ బాడీ, డిపెండింగ్ ఆన్ మీ జెనెటిక్స్, మీ సైకిల్, ఎవ్రీథింగ్, చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని అప్పుడు
ఎందుకని యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి నాన్ వెజ్ సజెస్ట్ చేయరు? వై? ప్రాక్టీస్ డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నార్మల్ అగైన్ ఏదైనా సరే ఎవరి ఇష్టం వాళ్ళు, ఇట్స్ ఎ చాయిస్. నాన్ వెజ్ తింటున్నారా, వెజిటేరియన్ తింటున్నారా, మీ ఇష్టం అది. బట్ యూజువల్గా యోగా ప్రాక్టీషనర్స్ అంటే బాగా ఇప్పుడు రోజంతా ప్రాక్టీస్ చేస్తారు. పూర్వం కూడా యోగా అంటే ఎలా ప్రాక్టీస్ చేసేవాళ్ళంటే, అప్పట్లో గురువుస్ కూడా పొద్దుటి నుంచి రాత్రి దాకా ఓన్లీ యోగాలనే ప్రాక్టీస్లోనే ఉంటారనమాట. ఆ ప్రాక్టీస్లో ఇప్పుడు మీరు మెడిటేషన్ చేసేటప్పుడు మనం నాన్ వెజ్ తింటున్నప్పుడు తామసిక్ రాజసిక్ అంటారు, సాత్విక్ తామసిక్ రాజసిక్. సో ఆనియన్ గార్లిక్ కూడా తినరు, మీరు గమనించండి, కొంతమంది ఉంటారు. సో ఈ నాన్ వెజ్ రాజసిక్ ఇట్లాంటివి ఏంటంటే ఎమోషన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. సో మళ్ళీ మెడిటేషన్లో మీరు కూర్చోలేరు, అంత బాగా కంటిన్యూ అవ్వదు మెడిటేషన్. సో ప్రాక్టీస్ డిస్టర్బెన్స్ అవ్వకుండా నాన్ వెజ్ తీసుకోవద్దు. అండ్ ఆల్సో ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, బట్ మనం ఏం మాట్లాడినా కాంట్రవర్షియల్ అయిపోతాయి. సో సింపుల్ రీజన్ చెప్పాలంటే ఇది. ఓకే, ఎమోషనల్స్ని ఎమోషన్స్ కంట్రోల్. మీరు కావాలంటే చూడండి, ఎప్పుడైనా సరే నాన్ వెజ్ చాలా ఎక్కువ తింటున్నారు అనుకోండి, ఆటోమేటికల్లీ కోపం చాలా పెరిగిపోతుంది, చాలా ఎక్కువ కోపంగా ఉంటాం. మీరు జస్ట్ గమనించండి సార్, అగైన్ ఎవరైనా ఎక్కువ నాన్ వెజ్ తినండి. ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నప్పుడు గమనించుకోండి, ఎక్కువ ఆయిలీ ఫుడ్, ఎక్కువ నాన్ వెజ్ తినండి, మీకు చిరాక్గా ఉంటారు ఆ రోజు, మీరు యాక్టివ్గా హ్యాపీగా ఉండరు. ఎస్పెషల్లీ హ్యాపీ అండ్ కామ్నెస్, కొంచెం కోపము, చిరాకు ఇట్లాంటివి బాగా ఉంటాయి నాన్ వెజ్ తీసుకుంటున్నప్పుడు. అట్లా డిసీజెస్ రిలేటెడ్ పోస్టర్స్ అవి మళ్ళీ మాట్లాడదాం. బట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే, డిప్రెషన్ ఉన్న వాళ్ళకి యోగా ఎలా సపోర్ట్ చేస్తుంది? డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ యోగా ఈజ్ గుడ్? ఇప్పుడు మీరు అన్నట్టుగా క్వశ్చన్ చాలామంది వస్తారండి, నిజం చెప్పాలంటే పాపం చాలామంది వస్తారు అలా డిప్రెస్డ్తో వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కో రీజన్ అయి ఉండొచ్చు లైఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర వాళ్ళని పోగొట్టుకున్నప్పుడు ఎప్పుడైనా తట్టుకోలేరు అది ఎవరు, సో డిప్రెషన్లోకి వెళ్ళడం, అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు. లేదా స్ట్రెస్ ఎక్కువ నార్మల్ డిప్రెస్డ్ అంటే లైక్ ఆ స్టేజ్లో వెళ్ళకుండా జస్ట్ స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందుకే డాక్టర్స్ కూడా ఈ మధ్య తప్పకుండా యోగా చేయమంటున్నారు. ఇప్పుడు నేనైతే ఈ విషయంలో అయితే 90% ఆఫ్ ద డాక్టర్స్ని చూసాను. ఎందుకంటే వచ్చేవాళ్ళు కూడా చెప్తారు, నాకు అస్సలు ఇష్టం లేదు, నాకు ఇప్పుడు ఏం చేయాలని లేదు, కానీ నా డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు మేడం, అందుకే వచ్చామని కూడా చెప్తారు. సో ఎందుకంటే లైక్ ఎసిడ్ అగైన్ కామ్ చేస్తుంది బాడీని, చాలా కామ్ చేస్తుంది. యోగా అనేది ఇట్ కామ్స్ యూ డౌన్, కొంచెం హ్యాపీ చేస్తుంది, పీస్ చేస్తుంది, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది. ఇప్పుడు నేను మీకు మంచిగా కొంచెం డెప్త్లో మీరు ఇంట్రెస్టెడ్ కూడా ఉన్నారుగా చెప్తాను. ఇప్పుడు మన బాడీలో ఒక్కో ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ హిప్స్ మీరు చూసే ఉంటారు ఎప్పుడైనా కూడా, హిప్స్ క్యారీ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్. ఒక్కో పార్ట్ ఆఫ్ ద బాడీ ఒక్కో టైప్ ఆఫ్ ఎమోషన్స్ని క్యారీ చేస్తుంది. అందుకే మీకు ఎప్పుడైనా షోల్డర్ పెయిన్ ఉన్నా, నెక్ పెయిన్ ఉన్నా చూడండి, అసలు మనసున పట్టదు, మనకి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఇక్కడ ఈ పెయిన్తో మనకి ఇక్కడ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇరిటేషన్స్ వస్తాయి. షోల్డర్స్ క్యారీ లాట్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో, అందుకనే భుజాల మీద మోస్తున్నాడు ఇన్ని బాధ్యతలు అని కూడా అంటారు. సో ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద బాడీ ఒక్కో టైప్ ఆఫ్ ఎమోషన్స్ స్టోర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హిప్స్ ఉంది, హిప్స్ ఎట్లాంటి ఎమోషన్స్ స్టోర్ చేసుకుంటుందంటే, మనకు అస్సలు పాస్ట్లో జరిగిన ఎంబారసింగ్ మూమెంట్స్, లేదా మనకు అస్సలు ఇష్టం లేనిది, బాధ, ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ హరాస్మెంట్ అట్లాంటి బాధలు కూడా హిప్స్ స్టోర్ చేసుకుంటుంది. అందుకే హిప్ ఓపెనింగ్ చేసిన రోజు చాలామంది కళ్ళలో నీళ్ళు వస్తాయి. మీరు వీడియోస్ కూడా ఉంటాయి చూడండి, హిప్ ఓపెనింగ్ చేసినప్పుడు మనమే కదా ఎవరైనా హిప్ ఓపెనింగ్ యోగా పోస్టర్స్ ఉంటాయి. హిప్ ఓపెనింగ్ చేసినప్పుడు ఫ్లోస్ చేసినప్పుడు చాలామంది ఏడుస్తూ ఉంటారు, బర్స్ట్ అవుట్ అవుతారు, ఇట్ రిలీజెస్. సో ఒక్కో పార్ట్ ఆఫ్ ద బాడీలో ఒక్కో టైప్ ఆఫ్ ఎమోషన్స్ కూడా స్టోర్ అయ్యి ఉంటాయి. అందుకే ఇప్పుడు మనం చాలా కోపం పడేవాడికి హార్ట్కి మంచిది కాదు, ఎందుకు అంత కోపానికి వస్తున్నావు, మంచిది కాదు, ఎందుకు అలా అంటారు? అగైన్ ఒక్కో టైప్ ఆఫ్ నెగిటివ్ ఎమోషన్కి ఒక్క ఆర్గన్కి కూడా మళ్ళీ అటాచ్ ఉంటుంది. దిస్ ఇస్ ఆల్ సైన్స్, ఇది నాట్ జస్ట్ ఏదో కాదు, ఇది ఇస్ ఆల్ సైన్స్ ఆల్సో. సో ఇట్లా ఉంటుంది. సో మనం అందుకనే ఫుల్ బాడీ యోగా, ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి? ఫుల్ బాడీ యోగా అయినా చేస్తున్నప్పుడు ఆల్ ఎమోషన్స్ రిలీజ్ అయిపోతాయి బాడీలో నుంచి. సో మీరు గమనించండి, ఎక్కువ డిప్రెస్ అవుతున్న వాళ్ళు సన్లైట్ చూడట్లేరు. అంటే ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే నేను చెప్పిన 2 types ఆఫ్ ఉన్నారు. మళ్ళీ మనకి ఇక్కడ బిజీ లైఫ్స్లో చాలా మందికి ఎందుకు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, ఫిజికల్ మూమెంట్స్ అనేది లేదు, బ్రీతింగ్ కంట్రోల్ లేదు, రాంగ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. బయాలజికల్ క్లాక్ని డిస్టర్బ్ చేస్తున్నాం, అంటే వీఆర్ నాట్ ఫాలోయింగ్ సర్కాడియన్ రిథమ్ని డిస్టర్బ్ చేస్తున్నాం, 24 hour సైకిల్ని డిస్టర్బ్ చేస్తున్నాం, నైట్ సరిగా పడుకోవట్లేదు. సో ఇలా ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ బాడీ మరి తీసుకుంటుంది కదా స్ట్రెస్, తీసుకొని ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, రాంగ్ పోస్చర్స్ అంటే పోస్చర్స్ సరిగ్గా పెట్టకపోతే యోగా చేయడం కాదు కదా, దానివల్ల మెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది అని అంటారు. ఓకే, యోగా చేసేటప్పుడు పోస్చర్ అనేది సరిగ్గా పెట్టకపోతే స్ట్రెస్ అంతా స్పైన్ మీద పడి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా ఉండదు అస్సలు అలా ఉండదు. యోగాలో ఒక కోట్ కూడా ఉంటుంది, యోగిక్ ఫిలాసఫీలో, దెర్ ఈస్ నో రైట్ ఆర్ రాంగ్ పోస్చర్, ఇట్స్ ఆల్వేస్ హౌ యూర్ ఫీలింగ్ ఇన్ దట్ పోస్చర్ అని. కాకపోతే అట్లా అని ఇప్పుడు నేను
ఇలా కూర్చొని దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఫీలింగ్ రైట్ అలా కుదరదు. ఆసనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇప్పుడు స్పైన్ మీరు అన్నారా, దట్ ఈస్ వెరీ ట్రూ. యోగిక్ కల్చర్లో స్పైన్ని, ఇప్పుడు యోగాలో అయినా స్పైన్ని ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ లాగా ట్రీట్ చేస్తాం మనం. స్పైన్ మీదనే ఎవ్రీథింగ్. ఫస్ట్ డే క్లాస్లో కూడా స్పైన్ గురించి ఒక 15 నిమిషాలు మాట్లాడతాను నేను. స్పైన్ 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 అని. త్రూ అవుట్ ద మంత్ మీరు 3 నెలలు, నా దగ్గర 1 year ఉన్నా కూడా అది స్పైన్ స్ట్రీట్ స్పైన్ స్ట్రీట్ స్పైన్ స్ట్రీట్ అంటానే ఉంటారు. ఆసనాస్ చేసేటప్పుడు ఆ పోస్చర్ ఇంపార్టెంట్. బట్ ఇప్పటివరకు మీరు చేయకుండా ఇప్పుడు సడన్గా మీకు కూర్చోడానికే రావట్లేదు, ఒకేసారి ఇలా కూర్చుంటారు. ఆ ప్రాక్టీస్ చేసుకుంటాం. సో దానివల్ల నెగిటివ్ అనేది తప్పు, అలా ఉండదు. ఇప్పుడు గైడెన్స్ లేకుండా చేస్తారు చూసారా, అప్పుడు రాంగ్ జరుగుతాయి. అందుకని నేను ఇంతమందికి ఏం చెప్తానంటే, ఒక్క 1 month అయినా రండి. ఇట్స్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ. మనం చాలా ప్రొవైడ్ చేస్తున్నాం, లైవ్ క్లాసెస్, డైట్, రికార్డింగ్స్. ఇదే నేను ఇచ్చే డైట్ మీరు లైఫ్ లాంగ్ కూడా ఫాలో కావచ్చు. నేను ఎందుకంటే నార్మల్ రీజనబుల్, అందరూ ఎప్పటికీ మనం ఎలా తినాలో అలా తినగలిగేదే ఇస్తాను. ఎట్లా తినాలి కూడా నేర్పిస్తాను. సో ఇవన్నీ ఉంటాయి, టిప్స్ ఇస్తాను, మీ బాడీ ఏంటో మీకు అర్థం చేపిస్తాను. అండ్ నేను చూస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు రాంగ్ కూర్చున్నారు, నేను చెప్తాను, రాంగ్ చేస్తున్నారు పోస్చర్, నేను కరెక్ట్ చేస్తాను. దానివల్ల ఎక్స్ట్రీమ్ సైడ్ ఎఫెక్ట్స్ అలా ఉండకపోవచ్చు, కానీ మీ ప్రాక్టీస్ దెబ్బతింటుంది. సో అందుకని వాళ్ళు దెబ్బతినకుండా ఉండడానికి నేను ఉంటాను, హెల్ప్ చేస్తానే ఉంటాను. సో అందుకని కూడా జాయిన్ అవ్వమంటాను. ఇంకొకటి, యోగా అనేది లోపల మనకి చాలా సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నా అది బయటపడి కూడా అలాగే పెడుతుంది. మనం వెళ్ళి టెస్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే బయటపడతాయి. అంటే అది ప్రాబ్లం సొల్యూషన్ అని కాదు. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఒక అమ్మాయికి ప్లేట్లెట్స్ ఏమో ఉండాల్సిన దానికంటే చాలా లో, ఆల్మోస్ట్ లీస్ట్ పాయింట్ ఏంటంటే 5 or 6. అమ్మాయికి 4 ఉంది. బట్ స్టిల్ షీ వాజ్ యాక్టివ్, అంత నార్మల్గానే ఉంది. అమ్మాయి 1 week ఏమో యోగా చేయలేదు, అవన్నీ బయటపడడం స్టార్ట్ చేసి వన్స్ రిపోర్ట్ తీసుకుంటే ఇలా వచ్చింది 4 అని. అంటే యోగా చేస్తున్నంతసేపు అమ్మాయికి ఎలాంటి డిస్కంఫర్ట్ లేదు. అంత సీన్ లేదు. ఇదేమన్నా టాబ్లెట్స్ అలా ఆపడానికి అంత లేదు. తనకి మేబీ ఆ టైంలో అట్లా వర్కౌట్ అయింది అంతే. అట్లా ఉండదు, అస్సలు అలా ఉండదు. అలా ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, ఏదైనా ప్రాబ్లం వచ్చి తనకనే కాదు, ఇప్పుడు మన బాడీ టైప్ని బట్టి ఈ మధ్యలో ఎవరినైనా మీరు గమనించండి. కావాలంటే నెక్స్ట్ టైం మీరు డాక్టర్స్ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని అడగండి. ఈ మధ్యలో బయటపడట్లేవు ఎవరికైనా. తనకు ఆ నిమిషం ఆ టైంకి అట్లా అదృష్టం బాగుండి ఇంకా బయటపడింది అంతే. కానీ అట్లా యోగాతో మేబీ షీ స్టార్టెడ్ అంటే ఫుడ్ బాగా, యోగా అక్కడ వరకు సపోర్ట్ చేసింది. యోగా సపోర్ట్ ఎందుకు చేసింది? యోగా ఆమెని మంచిగా చేస్తుంది ఆ టైంలోనే. ఆ 1 week ఆపినందుకు అని కాదు, ఆమె బాడీ అప్పుడు రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అంటే యోగాతో కూడా ఆపినందుకు వచ్చిందని కాదు, అప్పుడు దాకా బయటపడినివ్వలేదు. యోగా చేస్తున్నప్పుడు అమ్మాయికి స్ట్రెస్ తెలుస్తున్నా కానీ ఆ యోగా స్ట్రెస్ అంతే డే అంతా యాక్టివ్ గానే ఉంది. ఓకే, వన్స్ ఎప్పుడైతే ఆపిందో రోగాలు బయటపడడం స్టార్ట్ చేసి. అస్సలు అలా ఉండదు. అంటే ఇంపాసిబుల్, అది చాలా ఇంపాసిబుల్. అట్లా అసలు చాలా కష్టం. లైక్ ఈ సెట్ ఇప్పుడు చాలా మందికి ఉన్న ప్రాబ్లమ్స్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లివర్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఇక్కడ ఉన్న 5 టెస్ట్ చేయించుకుంటే కూడా మన లివర్ కండిషన్స్ ఇక్కడ ఉన్న 3లో ఫ్యాటీ లివర్ ఉండొచ్చు. ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అట్లీస్ట్ 10% ఆఫ్ అయినా ఉండొచ్చు. సో మీరు చూపించుకుంటేనే బయటపడుతుంది. వీఆర్ ఆల్ యాక్టివ్ కదా, మంచిగా అన్ని పనులు చేస్తున్నాం. దానికి మనం వేరే లైఫ్ స్టైల్తో సంబంధం పెట్టలేం. ఈ మధ్యలో మన బాడీసే అట్లా అయిపోయినాయి. యోగా వల్ల ఇట్స్ వెరీ రాంగ్. మేబీ యోగా వల్ల, యోగా అమ్మాయి రోగం బయటపడుతుంది, ఎఫెక్ట్ చేయకుండా ఆపింది. వన్స్ ఎప్పుడైతే అమ్మాయి నార్మల్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోయిందో, నార్మల్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళినప్పుడు తను మేబీ ఏదైనా ఫుడ్ తినడము లేదా ఇంకేదో చేసి ఉండొచ్చు, అప్పుడు అలా బయటపడింది. నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు తను యోగా చేస్తుందా, సో తనకు ఆ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. అలాంగ్ విత్ గుడ్ ఫుడే తీసుకుంటూ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఆమె ఆపేసిందో, నాకు తెలిసి ఆమె బ్యాక్ టు నార్మల్ లైఫ్ స్టైల్ వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటికలీ బాడీ మీద అది పడిపోతుంది కదా, సో వెంటనే బయటపడింది. అట్లా ఇట్స్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. నాకు తెలిసి వ్యూయర్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.